క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున చేరొచ్చిన మీ అందరికీ మరొక మారు ఉదయకాలం శుభములు వందనం నేను తెలియజేస్తున్నాను. దేవుని అద్భుతమైన కృపను బట్టి మరొక పరిశుద్ధ దినమును, ప్రభు దినమును మనం కలిగి ఉండటానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యం కొరకై దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకైన దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యానికి వెళ్దాం. దయచేసి బైబిల్ వాళ్ళందరూ కూడా నాతో కలిసి ఈ మాటలు చదవాలని నేను కోరుతున్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11, 12, 13 వచనాల్ని మనం అందరం కలిసి చదువుకున్నాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 11, 12, 13 వచనాల్ని అందరం కలిసి చదువుకున్నాం. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గంలో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఎక్కువ పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనక దాన్ని పొంది ఉండుము. దేవుడు ఈ మాటల్ని దీవించుగాక. యథావిధిగా మనమందరము లేచి నిలుచని కొద్ది నిమిషములు జీవం గల దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ ఉన్నతమైన దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. మన సమస్యలు, మన కష్టములు, వ్యాధి బాధల్ని సమస్తమును తొలగించి నెమ్మదిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు కనుక ఆ జీవం గల దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రభునామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఈ పాటను అర్థవంతంగా పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరం చప్పట్లు కొడుతూ జీవాధిపతి అయిన యేసయ్య నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. ఆయన మాత్రమే స్తుతులకు యోగ్యుడు, ఆయనే మన మంచి దేవుడు. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపమైన నన్ను ప్రభువా, నేను దూరంగా పారిపోయినా నీ ప్రేమను నా పట్ల చూపించి నన్ను క్షమించి నీ కుమారుడు మాత్రగా నన్ను స్వీకరించినందుకై నీకు కృతజ్ఞతలు ప్రభు యొక్క నామాన్ని స్తుతించి ఆరాధన చేద్దాం. నేను
కృప నన్ను ఆదరించి నెమ్మదించింది. నువ్వు నన్ను విడిచిపెట్టలేదు అంటూ ప్రభుత్వం స్థుతించి ఆరాధించగా నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేని యేసయ్యా. నీతో ప్రాణం ఈ లోకంలో నుండి నీ రాజ్యంలోకి చేర్చి యేసయ్యా అంటుందే కారణం. ప్రభుని స్తుతించి ఆరాధించేద్దాం. ప్రేమించి మరొక పరిశుద్ధ దినమున నీ సన్నిధిని చేరగలుగుటకు, నిన్ను స్తుతించి ఆరాధించగలుగుటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మీరెంత మంచి దేవుడు ప్రభువా. నా అనుకున్న వారందరూ కూడా మమ్మల్ని చేయి విడిచిపెట్టిన, మమ్మల్ని నిందించిన ప్రభా, మా పట్ల నిర్దయగా జీవించిన మీరైతే మమ్మల్ని ప్రేమతో
దరిచేర్చిన దేవుడవు, శాశ్వతమైన ప్రేమను మా పట్ల చూపుతున్న దేవుడవు, నీకు వందనాలు స్వామి. పాపముల చేత, అపరాధముల చేత ఎప్పుడో చనిపోవలసినటువంటి మమ్మల్ని, ఘోర పాపము చేత నింపబడిన మమ్మల్ని మీ ప్రియ కుమారుని ద్వారా జ్ఞాపకం చేసుకుని మీ కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించినందుకై కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును స్వామి, మీరు ఇంతలా మమ్మల్ని ప్రేమించడానికి మేమే పాటు వారం స్వామి. మమ్మల్ని ఎవరు కూడా ఇంతలా ప్రేమించలేదు, కానీ మీరు మాత్రమే మమ్మల్ని ప్రేమించిన దేవుడు. మీకే కృతజ్ఞతలు. ఉదయకాలాన ప్రభువా, మీ స్వరము వినాలని, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకోవాలని ఎంతో ఆశ చేత మీ సన్నిధికి వచ్చిండగా, అయ్యా మీరే మాతో మాట్లాడండి, మీ స్వరమును మాకు వినిపింపచేయండి. అల్పుని అయోగ్యుని స్వామి, నన్ను కేవలము మీ నోటి కూరగా వాడుకొనము. నా మాటలు ఎవరిని మార్చము, కానీ అయ్యా కేవలము మీ మాటలే పలుకుటకు నా పెదవులకు అనుమతినిమ్మని నన్ను, మమ్మల్ని అందరినీ కృపాస్తములకే సమర్పిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నామమున ఈ ఉదయకాలమున చేరవచ్చిన మీ అందరికీ మరొక మారు శుభములు, వందనములు నేను తెలియజేస్తున్నాను. ఈ దినం మనకెంతో ప్రత్యేకమైన దినం. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ తారీఖును మనము టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో టీచర్స్ డే సెప్టెంబర్ 5కు ముందు వచ్చే ఆదివారాన్ని మనము టీచర్స్ సండేగా ప్రతి సంవత్సరం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. టీచర్స్ సండే ఎందుకు సిఎస్ఐ ఆహ్వానికలో చేర్చబడింది అని అంటే దానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు వారి యొక్క పరిచర్యని అనుసరించి, ఆయన యొక్క బోధను అనుసరించి, యేసు ప్రభు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎన్నో క్రైస్తవ మిషనరీ పాఠశాలలు మరి మన సంస్థల ద్వారా ప్రారంభించబడ్డాయి. ఈవెన్ టుడే వి ఆర్ బెనిఫిటింగ్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ అనేక మంది మన మిషన్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎలిమెంటరీ హై స్కూల్లో కావచ్చు, గర్ల్స్ హై స్కూల్లో కావచ్చు, అలాగే మరి వివిధ ప్రాంతాల్లో మన స్కూల్స్ ఉన్నాయి. గుత్తి, అలాగే మరి మదనపల్లి, కడప, కమలాపురం ఒకప్పుడు, ఇప్పటికీ చాలా ఎలిమెంటరీ స్కూల్స్ ఆయా గ్రామాల్లో ప్రాంతాలు ఉన్నాయి. ఎన్నో స్కూల్స్ని మరి ప్రభుత్వంలో మనం విలీనం కూడా చేయాల్సి వచ్చింది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మన మిషనరీలు చేసిన ఈ టీచింగ్ మినిస్ట్రీని దృష్టిలో ఉంచుకొని ఈ టీచర్స్ డేని మరి మన ఆల్మానిక్లో పొందుపరచడం జరిగింది. సో ఈ సమయమున మన సంఘంలో ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీచర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ మిషన్ అండ్ గవర్నమెంట్ సెక్టర్, ఈవెన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను మీరు వాడుతూ అనేక మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతూ వారి యొక్క బంగారు భవిష్యత్తు కొరకు మీరు బాటలు వేస్తున్నందుకై నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ టీచింగ్ మినిస్ట్రీలో మరి ఇన్వాల్వ్ అయినటువంటి టీచర్స్ అందరినీ కూడా ఒకసారి మీరు లేచి నిల్చుంటే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని మేము ఇష్టపడుతున్నాను. So those who are involved in teaching ministry, please get up and we are going to pray for you. మీరు ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తుండొచ్చు, చిన్న స్కూల్లో ఒక ప్రైమరీ టీచర్గా ఉండొచ్చు, కిండర్ గార్డెన్ టీచర్ కావచ్చు, ఆర్ యు మే బి అ ప్రిన్సిపల్, అ ప్రొఫెసర్, మీరు ఎవరైనా కావచ్చు. టీచింగ్ మినిస్ట్రీలో ఒకవేళ మీరు ఉంటే దయచేసి మీరు అందరూ కూడా లేచి నిల్చోండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. బయట కూడా ఎవరైనా ఉంటే, మీరు టీచర్స్గా పనిచేస్తున్నట్లయితే టీచింగ్ మినిస్ట్రీలో మీరు ఎవరైనా ఉంటే నాకు కనపడకపోవచ్చు, కానీ యేసయ్య కన్నులు మిమ్మల్ని చూస్తున్నాయి. సో ప్లీజ్ గెట్ అప్, వి ఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, విద్యా బోధన ఎంత ప్రాముఖ్యమైనదో మేము ఎరుగుదుము స్వామి. ఇక్కడ నిలుచున్న మా టీచర్స్ అందరి కొరకై
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వామి, మీరు గొప్ప దేవుడవు. ఇలాంటి మినిస్ట్రీలో వారు ఉండటం అన్నది మీ చిత్తమని మేము నమ్ముచున్నాం. ప్రభువా, వారిని బలపరచండి, జ్ఞానము దయచేయండి తండ్రి. చక్కటి ప్రభువా నడవడిక ద్వారా, వారి యొక్క జీవిత విధానము ద్వారా, వారి బోధ ద్వారా అనేక విద్యార్థులను వారు ఇన్స్పైర్ చేయగలగటానికి వారిని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారు పనిచేసే చోటు ఎక్కడైనా సరే ప్రభువా, వారు క్రీస్తు ప్రతినిధులుగా, క్రీస్తు మాదిరులుగా వారు ఉండటానికి సహాయపడమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలనాడు నాయన మీ బోధకు జన సమూహాలు ఆశ్చర్యపడినట్లుగా మేము చూస్తున్నాం. ప్రభువా, మీ టీచింగ్ అనేకుల జీవితాల్లో ఒక ఇన్స్పిరేషన్గా ఉండగలిగింది. నీకే స్తోత్రాలు. ఆ రీతిగానే మా టీచర్స్ కూడా మాదిరిగా ఉండటానికి కృప దయచేయండి. ప్రభువా, వారు స్కూల్కి పోయినప్పుడు వచ్చినప్పుడు వారిని ఆశీర్వదించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలు వారి దరి చేరకుండా వారిని ఎల్లప్పుడూ మీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడండి. నీకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలన మీ వాక్యమును మేము ధ్యానించబోతున్నాం. మా టీచర్స్కి కావలసినటువంటి వర్తమానము మీరే అనుగ్రహించండి. మీరు వారితో మాట్లాడండి ప్రభువా. వారు ఇంకా ఏ రీతిగా ప్రభువా మీ కొరకు తండ్రి వారు వాడబడగలరో ఆ రీతిగా వారిని ఇన్స్పైర్ చేయమని వీరందరినీ నీ కృపాస్తములకే సమర్పిస్తూ, ప్రత్యేకంగా రాయలసీమ అధ్యక్ష మండలంలో ప్రభువా మా స్కూల్స్ అన్నింటినీ కూడా మీరు ఆశీర్వదించుము. అందులో పనిచేస్తున్న టీచర్స్ని ఆశీర్వదించుము ప్రభువా. గవర్నమెంట్ ద్వారా ప్రభా మరి పోస్టులు ఫిల్ కాకుండా ప్రభా ఎన్నో సంవత్సరాలుగా మేము ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీ చిత్తమైతే ప్రభుత్వం యొక్క హృదయాలను మార్చండి, అధికారులను మార్చండి ప్రభా. ఒకప్పుడు ఎంతో వైభవమును చాటిన మా పాఠశాలలు ఈ రీతిగా వెలబోవటం మాకు ఇష్టం లేదు ప్రభువా. మీ చిత్తమైతే అగైన్ యూ మస్ట్ రివైవ్ అవర్ స్కూల్స్, అవర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ రీతిగా మేము మీకు మహిమకరంగా ఉండటానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి టీచర్స్ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్. ఆల్రెడీ సెక్రటరీ గారు అనౌన్స్మెంట్ చేస్తారు, బట్ ఫ్రమ్ ద పుల్పిట్ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ యూ. ఈ ఆరాధన అనంతరం టీచర్స్ అందరూ కూడా ఒక్క 10 నిమిషాలు చర్చ్లో ఉండాలని మేము మనం చేస్తున్నాం. మీ కొరకు చర్చ్ తరఫున ఒక చిన్న గిఫ్ట్ని మేము ప్రిపేర్ చేశాం. అలాగే ఒక చిన్న స్నాక్స్ మీ కొరకు సిద్ధం చేశాం. సో హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ గో విత్ హోమ్ విత్ పీస్. మీరు చక్కగా ఇంటికి వెళ్ళొచ్చు. సో టీచర్స్ అందరూ కూడా ఏమనుకోవద్దు, నాకు తెలుసు లేట్ అవుతుంది, నాకు పనులు టైం తెలుసు, మీరు వంట వండాలి నాకు అది కూడా తెలుసు, బట్ మిమ్మల్ని ఎక్కువసేపు మీరు వెయిట్ చేయించాం. సో వెరీ క్విక్లీ విల్ సర్వ్ అండ్ విల్ సెండ్ యూ బ్యాక్. థ్యాంక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిఎస్ఐ ఆల్మాండ్కి అనుసరించి ఈ దినం ఉపాధ్యాయుల ఆదివారంగా మనము ఆచరిస్తున్నాం. సో ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి జ్ఞానాంశం ఏంటంటే జీసస్ ఈజ్ ద గురు. జీసస్ ఈజ్ గురు. యేసు మన గురువు, లేదా యేసు గురువు, లేదా గురువైన యేసు అన్న అంశముపై మనము వాక్యమును ధ్యానించబోతున్నాం. గురువు అన్న పదము ఎంతో విస్తృతమైన అర్థాన్ని చాటేదిగా ఉంటున్నట్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మనం టీచర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నవి మనము ఎన్నోసార్లు ధ్యానిస్తూ వచ్చాం. ప్రియ దేవుని బిడ్డలారా, టీచర్ అన్నటువంటి పదము లేదా గురువు అన్నటువంటి యొక్క పదం యొక్క విస్తృత అర్థాన్ని మనము గమనిస్తే విద్యార్థుల్లో మరి అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగును నింపువాడు. విజ్ఞానం అనే వెలుగును నింపువాడు. గురువు తాను ఆచరిస్తూ తను ఏమైతే ఆచరిస్తున్నాడో వాటినే ఇతరులకు బోధించేవాడు. తను ఆచరించకుండా ఏది కూడా ఆయన తన విద్యార్థులకు బోధించడు. ఇతరుల యొక్క జాగృతి కొరకు తాను శ్రమించేవాడు. అలాగే తన శిష్యులు యొక్క అభ్యున్నతిని తాను కోరుకునేవాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనము టీచర్స్ని గురించి ధ్యానం చేయొచ్చు. చాలా సంవత్సరాల క్రిందట ముంబై నగరంలో ఉన్నటువంటి ఒక స్లమ్స్లో ఒక సర్వే చేయడానికి ఒక ప్రముఖ యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సోషియాలజీ స్టూడెంట్స్ని తీసుకొని స్లమ్స్లో ఉన్నటువంటి బాయ్స్ని సర్వే చేయడానికి తీసుకెళ్తారు. ఆ ప్రొఫెసర్ తన విద్యార్థులకు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే వాళ్ళు కనీసం 200 మందికి పైగా విద్యార్థులను లేదా బాయ్స్ని వారు ఇంటర్వ్యూ చేసి వారి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒక రిపోర్ట్ని లేదా ప్రాజెక్ట్ని మీరు సబ్మిట్ చేయండి అడిగారు. సో ఈ స్టూడెంట్స్ వెళ్ళి ఆ స్లమ్స్లో ఉన్నటువంటి బాయ్స్ని చదువుకున్న విద్యార్థులందరినీ కలుసుకొని ఈ స్టూడెంట్స్ వారందరి యొక్క డేటాని కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఇచ్చిన టార్గెట్ మేరకు 200 మంది విద్యార్థులని లేదా బాయ్స్ని వారు ఇంటర్వ్యూ చేసి వారిచ్చిన డేటాను అనుసరించి వారందరూ కూడా వారి యొక్క వర్క్ రిపోర్ట్స్ని సిద్ధం చేశారు. సో ఆ వర్క్ రిపోర్ట్స్ అన్నింటినీ ఆ విద్యార్థులు ప్రొఫెసర్ గారికి సబ్మిట్ చేశారు. వారు సబ్మిట్ చేసిన ఆ వర్క్ రిపోర్ట్లో ఎక్కువ మంది మెన్షన్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావటం లేదు అన్నది అందులో మెన్షన్ చేశారు. దే ఆర్ నాట్ గెటింగ్ ఎనీ ఆపర్చునిటీ టు షైన్. ఆ స్లమ్లో ఉన్న విద్యార్థులు ఎదగటానికి వారికి అవకాశాలు లేవు అన్నటువంటి మాటనే ఎక్కువ మంది వారి యొక్క రిపోర్ట్స్లో వారు కనపరిచారు. డైరెన్స్ మాట అక్కడికి అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత మరొక ప్రొఫెసర్ వచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత మరొక ప్రొఫెసర్ ఆయన ఆఫీస్ రూమ్లో గతంలో సబ్మిట్ చేసిన ఆ వర్క్ రిపోర్ట్స్ అన్నింటినీ క్యాజువల్గా చూస్తూ పోతుంటే ఆయన కంటిలో ఈ కట్ట కనబడింది. సో ఆయన వాటిని ఓపెన్ చేసి చూశాడట. చూడగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదేంటిది, ఇంతమందికి ఆపర్చునిటీస్ లేవా, ఏం జరిగి ఉంటుంది, ఎందుకు లేవు అన్న క్యూరియాసిటీతో ఆ ప్రొఫెసర్ గారు మళ్ళీ తన స్టూడెంట్స్ని అంటే ఆ సంవత్సరము తన దగ్గర చదువుతున్నటువంటి విద్యార్థులను పిలిచి వారికి ఈ రిపోర్ట్స్ అన్ని ఇచ్చాడంట. మీరు మళ్ళీ ఆర్గనైజేషన్కి వెళ్ళండి. 20 సంవత్సరాల కింద మీ సీనియర్స్ని ఎవరైతే బాయ్స్ని మీట్ చేసి వారి యొక్క ఫ్యూచర్ ఎలా ఉండాలో రిపోర్ట్ తయారు చేశారు కదా, వారిని మీరు కలుసుకోండి, వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. వాళ్ళలో ఎంతమందికి అవకాశాలు వచ్చాయి, వాళ్ళలో ఎంతమంది వారి యొక్క ఆపర్చునిటీస్ని పొందలేకపోయారు, మీరు కనుక్కొని ఇంటర్వ్యూ చేసి మళ్ళీ నాకు ఒక రిపోర్ట్ చేయండి అన్నాను. అగైన్ ద వెంట్ బ్యాక్. దాదాపు 200 మంది గాను దాదాపుగా ఒక 30 మందికి పైగా బాయ్స్ మిస్ అయ్యారు. అది చనిపోయారో తెలీదు, లేరు. దాదాపు 170 పైగా ఉన్నటువంటి విద్యార్థులను కలవడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్స్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నిటినీ ఆ ప్రొఫెసర్ గారి దగ్గరికి తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ 170 మందిలో దాదాపు 166 మంది దే ఆర్ సెటిల్డ్ డౌన్ ఇన్ హయ్యర్ ర్యాంక్స్ లైక్ లాయర్స్, డాక్టర్స్, ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ మెన్ లైక్ దట్. నాకు ఆశ్చర్యం వేసింది. ఆపర్చునిటీస్ లేవు అన్నటువంటి పిల్లలు ఇలా ఎలా ఉన్నత స్థాయికి ఎదిగారు, ఏంటి వీరి వెనక ఉన్నటువంటి కారణం, వీళ్ళు ఈ స్థితిలోనికి రావడానికి కారణం ఏంటి అన్వేషించండి అని అంటే మళ్ళీ వెళ్ళిపోయి అడిగారంట, మీరు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు మీకు ఆపర్చునిటీ ఇచ్చారు? అప్పుడు వాళ్ళందరూ చెప్పినటువంటి ఒకే ఒక్క పేరు, ఆ స్లమ్లో నివసించే ఒక టీచర్ అమ్మ పేరు. ఆ స్లమ్స్లో నివసించే ఒక టీచర్ అమ్మ పేరు. ఫార్చునేట్లీ షీ ఈజ్ ఎ క్రిస్టియన్. ఎవరంటాడా? ఒక క్రైస్తవురా. వీళ్ళందరూ
ఆవిడ గురించి చెప్తుంటే వీళ్ళందరూ ఆశ్చర్యపోయే ప్రొఫెసర్ కాకుందానంట. ఆ స్లమ్లో ఒక టీచర్ ఉండేది. ఆవిడ వీళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్. అందుకే వాళ్ళందరి స్థితికి వచ్చారు. వీళ్ళందరూ వెళ్ళి ఆ టీచర్ అమ్మని చూద్దామని పోయారంట. ఆమె కూడా అదే స్లమ్లో ఉంది, చాలా పూరి గుడిసెలో ఉంది, చాలా పేదరికంలో ఉంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆ పేరు పెట్టి ఆమెను పిలిస్తే బయటకు వచ్చింది. ఆవిడతో మాట్లాడుతూ, ఇంతమంది విద్యార్థుల జీవితంలో వెలుగుని నింపారు, స్ఫూర్తిని నింపారు. వీరు ఇంత ఉన్నత స్థితికి ఎదగటానికి మీరు చేసిన సహాయం ఏంటి? మీరు ఏ రీతిగా వాళ్ళని రికగ్నైజ్ చేయగలిగారంటే ఆవిడ చిరునవ్వు నవ్వి ఒకే ఒక మాట అనిందంట, బికాజ్ ఐ లవ్ దెమ్. సింపుల్ వర్డ్. ఏమన్నది? బికాజ్ ఐ లవ్ దెమ్. నిజమండి, నీవు నీ ప్రొఫెషన్ని ఒక పనిగా నువ్వు భావిస్తే యూ కెనాట్ లవ్ యువర్ స్టూడెంట్స్. డోంట్ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ ఎ జాబ్. అది కేవలము పనిగా, ఉద్యోగంగా నువ్వు చూడొద్దు, కానీ అది ఒక బాధ్యతగా, నీవు ఒక శిల్పిగా రాబోయే దినాల్లో ఒక చక్కటి అర్థవంతమైనటువంటి భావి పౌరులుగా వారు తీర్చబడినట్లు వారి పట్ల ప్రేమను కలిగి ఉండండి. వెన్ యూ హ్యావ్ దట్ లవ్ నెవర్ ఫెయిల్. ఆ ప్రేమ ఎప్పుడు వ్యర్థం కాదు. దట్ లవ్ ఇన్స్పైర్స్ మెనీ. చాలా మందిని ఆ ప్రేమ ఇన్స్పిరేషన్గా ఉంచుతుంది. నేను ఈరోజు ఒక టీచర్ని నేను జ్ఞాపకం చేసుకోకపోతే నేను చాలా పొరపాటు చేసిన వాడిని అవుతాను. హీ ఈజ్ నాట్ మై టీచర్. నిజంగా చెప్పాలంటే ఆయన నాకు ఎప్పుడు బోధ చేయలే. కానీ నేను మదనపల్లిలో పనిచేసేటప్పుడు ఆయన లే ప్రీచర్స్ ఫెలోషిప్కి ట్రెజరర్గా ఉండేవాడు. హీ వాజ్ ఎన్ రిటైర్డ్ టీచర్, స్వామినాథం అంకుల్. ఆయన ఒక సామాన్యమైన టీచర్. ఆయన గత 3 సంవత్సరాలుగా ఆ చర్చ్లో మరి ట్రెజరర్గా ఉంటున్నాడు. లే ప్రీచర్ ఫెలోషిప్కి కావాల్సిన ఫండింగ్ని రైజ్ చేయటం, వారి అక్కల కొద్దీ ట్రావెల్ ఇవ్వడం, ఇలాగ చేస్తాడు ఆయన. ఆయన గొప్పతనము ఆయన జీవించి ఉన్నప్పుడు తెలియలే. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మెమోరియల్ ప్రేయర్లో మరొక కొలీగ్ ఆయనతో పాటు పనిచేసిన ఒకసారు ఆయన గురించి మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని చెప్తుంటే నిజంగా నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. ఇలాంటి గొప్ప టీచర్ దగ్గర నేను ఎందుకు చదువుకోలేకపోయాను అని నేను ఎంతో బాధపడ్డా. కారణం ఏంటంటే దట్ లైఫ్ వాస్ ఇన్స్పైర్డ్ మెనీ. తను పనిచేసే స్కూల్లో చాలా రోజుల తర్వాత స్కూల్ పంచాయతీలకు కలవడం జరిగింది. మిషన్ స్కూల్ని పంచాయతీకి ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్గా పరిగణింపబడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో రిలీజియస్ దేవుళ్ళ పటాలు ఉండడానికి వీలు లేదు. సో ఒక స్కూల్లో, ఈయన పనిచేసే స్కూల్లో యేసు ప్రభు పటం ఉన్నప్పుడు ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి BDO గారు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, ఆ దినాలు ఇన్స్పెక్షన్కి వచ్చి ఆయన చూశారంట. చూసి యాక్చువల్లీ ఆయన ఒక బ్రాహ్మణ్. ఆయన చాలా కోపంగా ఈ స్వామినాథన్ టీచర్ని తిట్టాడంట. నీకు బుద్ధుందా? ఇది పంచాయతీ స్కూల్, మిషన్ స్కూల్ కాదు. ఒకప్పుడు మిషన్ స్కూల్, కానీ ఇప్పుడు పంచాయతీ అయింది కదా. సో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇట్లాంటి పటాలు పెట్టకూడదని నీకు తెలీదా? ఇమ్మీడియట్గా నువ్వు దాన్ని తీసిపడే అన్నాడు. కానీ ఈయన ధైర్యంగా చెప్పిన మాట ఏంటంటే, నేను ఆ పని చేయడం కంటే నా ఉద్యోగాన్ని మానుకొని పోవడం మేలు. నేను ఉద్యోగమైన మానుకుంటాను, కానీ ఆ పట్టం అక్కడి నుంచి నేను తీయనన్నాను. ఈ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO గారికి చాలా కోపం వచ్చింది, క్యూరియాసిటీ కూడా కలిగింది. ఎందుకు తీయవు? నేను ఆఫీసర్ని చెప్తున్నా కదా, తీను అన్నాడు. తీయను సార్ అన్నాడు మళ్ళీ గట్టిగా. ఎందుకు తీయవు? కారణం ఏంటి అంటే అన్నంట, ఆ పటం అక్కడ ఉన్నంత వరకు ఆ పటమే నాకు ఇన్స్పిరేషన్. నేను ఆయన వలె తన శిష్యులను, ప్రజల్ని ప్రేమించి బోధించిన రీతిగా నేను ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా అలా బోధించాలని ఇష్టపడతాను. సో దట్ ఈస్ నాట్ ఏ సింపుల్ పిక్చర్, బట్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. ఇట్ ఈస్ మై ఇన్స్పిరేషన్ అన్నమాట. అని ఏం మాట్లాడడం వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఎస్, మనము ఎక్కడ పని చేస్తున్నా క్రీస్తు మాదిరులుగా మనము ఉండాలి అన్నది ఈ ఉదయకాలన మనము నేర్చుకుంటున్నాం.
యేసు ప్రభు బోధ అనేకుల్లో పరివర్తన తీసుకొచ్చింది. అందుకే ఆయనను గూర్చి రాయబడిన మాట, క్రీస్తు యేసు పరమ గురువు. ఎవరంటేనా ఆయన పరమ గురువు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక రీతులుగా పిలువబడ్డారు. కొందరు ఆయన మాస్టర్ అన్నారు, కొంతమంది టీచర్ అన్నారు, రబ్బుని ఆర్ లార్డ్ అన్నటువంటి మాట ఉపయోగించడం జరిగింది, ప్రభువా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు 4 సువార్తల్లో 40 సార్లకు పైగా ఆయనను సంబోధించిన పదము ఏదైనా ఉందంటే అది బోధకుడా. ఏంటి? టీచర్ అన్నటువంటి మాటని ఎక్కువగా యేసు ప్రభు వారికి వాడాడు. ఎందుకంటే ఆయన బోధ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఆయన కేవలము తను మాత్రమే కాదు, తన శిష్యులు కూడా అలాగే ఉండాలని కోరాడు. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం అంటున్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఏమన్నాడు? ఎవరు బోధించాలంట? ఈవెన్ తన శిష్యులు కూడా. తను ఏమైతే వారికి బోధించాడో ఆ బోధను తిరిగి వారు అనేకులకు బోధించమని ఆయన కోరుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మాత్రమే కాదు, ఈవెన్ పౌలు భక్తుడు కూడా తన యొక్క శిష్యుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ఇంకా చెప్పాలంటే, నువ్వు నా దగ్గర ఏమైతే ట్రైనింగ్ పొందావో, నువ్వు నా దగ్గర ఏమైతే నేర్చుకున్నావో ఆ బోధని నీవు అనేకులకు నేర్పించు, బోధించు. తద్వారా వారు ట్రైనప్ అయ్యి వారు కూడా ఆ బోధన ఇతరులకు బోధించాలి. వీరందరికీ ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభువు, యేసు ప్రభువు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు క్రైస్తవ ఉపాధ్యాయులు ఉంటున్నటువంటి మనము యేసు యొక్క మాదిరిని కలిగి ఉన్నామా? ఆయన శిష్యులముగా, విశ్వాసులముగా మనము పనిచేస్తున్నటువంటి మరి స్థలాల్లో, మేబీ అది చిన్న ఎలిమెంటరీ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, లేదా అదొక చిన్న జూనియర్ కాలేజ్ కావచ్చు, లేదా డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, యు మే బి ఎ టీచర్ ఆర్ ఎ ప్రొఫెసర్, వాట్ ఎవర్ ద క్యాడర్ యు ఆర్ హ్యావింగ్, యు ఆర్ స్టిల్ యు ఆర్ ఇన్ ద టీచింగ్ మినిస్ట్రీ. మీరందరూ ఈ బోధన శిక్షణాలయంలో పనిచేస్తున్నారు. సో మీ యొక్క పని ఏంటంటే విద్యార్థులను ఇన్స్పైర్ చేస్తూ పోవటం. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ధ్యానాంశము గురువైన యేసు, జీసస్ ద గురు అనే అంశం నుండి యేసు ప్రభువు వారు మంచి గురువు అనటానికి ఆయన బోధలోని ప్రత్యేకత ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. మొదటిది మనం గమనిస్తే, యేసు ప్రభు వారి యొక్క బోధ గమనించినట్లయితే జీసస్ స్టార్ట్ విత్ అన్ అథారిటీ. యేసు ప్రభు బోధ అది ఎంతో అధికారముతో కూడినదిగా ఉంది. యేసు ప్రభు వారి యొక్క బోధ ఎంతో అధికారముతో కూడినదిగా ఉంది. యేసు ప్రభు బోధ శాస్త్రుల బోధ వలె, పరిచయుల బోధ వలె లేదు అన్న సత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 28-29 వచనములు గమనిస్తే, ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా వారికి బోధించెను. శాస్త్రులు, పరిచయులు బోధించనివా, సినగోగుల్లో ఆరాధనకు వచ్చే వారికి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అలాంటి బోధ చేయడానికి వచ్చే వారికి శాస్త్రుల, పరిచయుల బోధ అంతగా రుచించటం లేదు. యేసు ప్రభు వారి బోధ చాలా ప్రత్యేకమైనదిగా ఉంది. అందుకే ఆయన బోధ వినడానికి జన సమూహములు గుంపుగా కూడి రావడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన బోధ ఒక అధికారం గలవానిగా ఉండింది. అంటే ఆ సబ్జెక్ట్ ఏదైతే యేసు ప్రభు మాట్లాడుతున్నాడో
ఆ సబ్జెక్ట్ పైన ఆయనకు ఎంతో గ్రిప్ ఉంది. అర్థమవుతుందా? అధికారం అంటే ఆ సబ్జెక్ట్ మీద ఆయనకు థరో నాలెడ్జ్ ఉంది. యాజ్ ఎ టీచర్స్ మనం కూడా వివిధ సబ్జెక్ట్స్ని మనము మన విద్యార్థులకు బోధిస్తూ ఉంటాం కదా. మనం బోధిస్తున్న ఈ బోధ అధికారంతో కూడినదిగా ఉందా? అధికారంతో కూడినదిగా ఉండాలంటే సబ్జెక్ట్స్ పైన నీవు పట్టుదల కలిగిన వాడవై చక్కటి పట్టును సాధించాలి. కొన్ని సందర్భాల్లో టీచర్స్ని విద్యార్థులు వివిధ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. క్లాస్ రూమ్లో అనుకోని సమాధానాలు కొన్ని ఎదురవుతుంటాయి, ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వాడికి సమాధానం ఇచ్చే క్రమంలో మనకు తెలియకపోతే వాళ్ళని గద్దిస్తుంటాం. కూర్చో, ఏం అడగాలి నీకు తెలియదు అంటూ మనము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా కాదు. ఒకవేళ నీకు నిజంగా ఆ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే నాకు తెలీదు అని నిజాయితీగా ఒప్పుకొని నేను మళ్ళీ తెలుసుకొని చెప్తాను అని చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు రేకెత్తించే ప్రశ్నలు వారి మధ్యలో వారు తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసని మనం చల్లార్చిన వారం అవుతాం. అలా కాదు కానీ మన యొక్క బోధ అధికారంతో ఉండాలి. అందుకే అధికారంతో కూడిన బోధగా మన బోధ ఉండాలంటే సబ్జెక్ట్స్ని చక్కగా మనం ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అయ్యి స్కూల్కి వెళ్ళగలిగితే ఎంత బాగుంటుంది. జస్ట్ లైక్ ఫాలోయింగ్ గైడ్స్ రిటన్ బై ఎక్స్పర్ట్స్, ఎవరో రాసినటువంటి మరి గైడ్స్ని మనము పెట్టుకొని దాని ఆధారంగా బోధ చేయడం కాదు. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ ఓన్ నోట్స్, వాట్ యు లెర్న్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. నువ్వు బోధించాలంటే నువ్వు నేర్చుకోవాలి ముందు. యేసు ప్రభు వారు కూడా ధర్మశాస్త్రం మీద ఆయనకు ఎంతో పట్టు రావడానికి కారణం ఏంటంటే సంబడి టాట్ హిమ్. ఎవరు అంటే తల్లి అయిన మరియ. ఆయన బాలుడై ఉన్నప్పుడే శాస్త్ర పరిశీలన మధ్య ఆయన ధర్మశాస్త్రం గురించి తర్కించు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది దానికి జ్ఞానము? డెఫినెట్లీ నేనంటాను తల్లిదండ్రుల ద్వారానే. సో ఈరోజు మీరు ఏమి నేర్చుకుంటున్నారు? సో మీరు మీ ప్రొఫెసర్స్ ద్వారా, టీచర్స్ ద్వారా, లెక్చరర్స్ ద్వారా ఏమి నేర్చుకున్నారు? సబ్జెక్ట్ పైన పట్టుదల కలిగి ఉండటకు ప్రయాసపడదాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు స్ట్రాంగ్లీ అపీల్ ద స్క్రిప్చర్స్. ఆయన ఎప్పుడు ఏది మాట్లాడినా ధర్మశాస్త్రం నుండి వాక్య భాగాల్ని కోట్ చేస్తూ మాట్లాడాడు. ఆయన గైడ్స్ మీద లేదా ఎక్స్పర్ట్ చెప్పిన సమాధానాల మీద ఆధారపడలే. ఆయన ఎక్కువగా ఆ స్క్రిప్చర్స్ మీదనే ఆధారపడ్డాడు. సో అవర్ టీచింగ్ మస్ట్ బి డిపెండ్ అపాన్ ది స్క్రిప్చర్స్ ఆర్ యువర్ టెక్స్ట్ బుక్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయటకు వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ నేను కొట్టివేయటానికి రాలేదు. ధర్మశాస్త్రంలోని అనేకమైన సమకాలీనటువంటి మరి సమస్యలకి ఆయన కొత్త పంథాలో, నూతన విధానంలో వాటిని ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం ద్వారా ఆయన ఒక చక్కటి అవగాహన కల్పించారు. కొండ మీది ప్రసంగం ఎంతో అద్భుతమైన ప్రసంగం. అందులో ఆయన బోధ చేస్తూ అనేకమైనటువంటి సమస్యలను, ప్రాబ్లమ్స్ని ఆయన లేవనెత్తారు. వ్యభిచారం అంటే ఒక స్త్రీ పురుషుడు కలయిక ద్వారా కలిగేది మాత్రమే వ్యభిచారం కాదు. ధర్మశాస్త్రం అలా చెబుతుంది కదా. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే మోహపు చూపు చూడడం కూడా వ్యభిచారంతో సమానం. నరహత్య చేయొద్దు అని ధర్మశాస్త్రం చెబుతుంది. అంటే నువ్వు హత్య చేస్తే నువ్వు హంతకుడువా? కానీ యేసు ప్రభు దానికి భాష్యం చెప్తూ అన్నటువంటి మాట, హత్య చేస్తే నువ్వు హంతకుడవు కాదు. నువ్వు ఎప్పుడైతే నీ సహోదరు పట్ల నీ హృదయంలో ద్వేషం కలిగి ఉంటావో అప్పుడే నీవు హంతకుడవు. చంపాల్సిన పనిలే. బికాస్ యు ఆర్ కిల్లింగ్ ఎవ్రీ డే యువర్ ఎనిమీ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ప్రతిరోజు అని చంపుతూనే ఉన్నావు. సందుకెక్కడు సమాధానపడు. ఇలాగ ఎన్నో విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, కంటికి కన్ను పంటికి పన్నుని ధర్మశాస్త్రం చెబుతుంది. ఓడు కట్టు మీద కొట్టి కట్టు పోగొట్టాడా, వాని కన్ను తీసేయండి. ఓడు పండు పోయిందా, వాని పండు వీకేయండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మీ పరలోక తండ్రికి మీరు కుమారులై కుమార్తెలు ఉండాలంటే
ఏం చేయాలా? వారిని క్షమించండి అన్నారు. ఎందుకంటే నీ పరలోక తండ్రి క్షమించే దేవుడు. ఏమైనా దేవుడు పెట్టారు. ధర్మశాస్త్రం పైన ఎంత పట్టు ఉంటే తప్ప ఆయన ఇంతటి అధికారంతో కూడిన బోధ చేయగలడు. సో ఈరోజు యేసు గురువుగా మనము భావిస్తూ ఉంటే మనం కూడా ఆయన టీచింగ్ టెక్నిక్స్ని అవలంబిద్దాం. సో మన బోధ కూడా లేదా మన టీచింగ్ కూడా అధికారముతో కూడినదిగా ఉంచుకుందాం. రెండవది గమనించినట్లయితే జీసస్ అకంప్లిష్డ్ హిస్ టీచింగ్స్ విత్ అన్ యాక్షన్. యేసు ప్రభు వారి యొక్క బోధ అది క్రియారూపకముగా కూడా ఉండింది. యేసు బోధ క్రియతో కూడినదిగా ఉండింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకు అని వ్రాయబడింది. సో ఆయన బోధించడం మాత్రమే కాదు, ఆయన ఏమి బోధిస్తున్నాడో అది చేస్తూ పోయాడు. ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ఈ హెల్ప్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ ఫాలోయింగ్ దెమ్. తను ఎవరైతే వెంబడిస్తున్నాడో వాళ్ళకి బోధ మాత్రమే చేయాలి, ఆయన సహాయపడుతూ పోయాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చూస్తే ఆయన వారికి సహాయపడుతున్నాడు. ఆయన ఏమి బోధించాడో అది పాటించాడు. క్రియారూపకంలో ఆయన బోధ ఉండింది. ఆయన ప్రేమ మాత్రమే బోధించి గమ్మున ఉండింటే ఆ మాటకు అర్థం లేదు. ఆ ప్రేమకు పరాకాష్ట ఇతరుల కష్టాలను చూసి స్పందించడం. ప్రియ దేవుని బిడ్డలారా మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు బోధ వినడానికి అనేక మంది ప్రజలు తుప్పుడు వచ్చారు. అప్పటికి 3 దినాలు అయిపోయింది, వారు ఇంకా భోజనం చేయలే. యేసు ప్రభు ఏమన్నాడు? నాయనా 3 రోజులు అయిపోయిన తర్వాత ఇళ్ళ కొంటరా అన్నాడా? ఇంకా చాలుకోండి, 3 రోజులు అయిపోయింది, నాకు ఆకలి అవుతుంది, నేను తినాలా, మీరు ఇళ్ళ పోయి తినుకోండి అని చెప్పి పంపించినాడా? అలా చేయలేదు. తన శిష్యులను పిలిచి చెప్తున్నాడు, వారికి భోజనం పెట్టండి. ప్రేమతో ఇంతవరకు వారి యొక్క ఆత్మీయ తృష్ణని ఆత్మీయ ఆహారము ద్వారా తీర్చాడు. కానీ శారీరక తృష్ణ ఆకలిని ఆయన తీర్చకుండా వదిలిపెట్టి ఉంటే ఆయన ఎంతవరకు బోధించిన ఆత్మీయ ఆహారానికి అర్థం లేకుండా పోయేది. ఆయన ఏమన్నాడు? మరి భోజనం పెట్టండి. ఎక్కడి నుంచి చేసినారు భోజనం? 300 దినారాలు ఖర్చు చేసిన వీరికి భోజనం పెట్టగలమా? వాళ్ళు అన్నారు, వెతికారు, ఇదిగో ప్రభా వీళ్ళు ఇంటికి పంపిస్తే కష్టము, ఇదిగో మాకు దొరికింది ఇదే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ఆయన వెంటనే చెప్పిన మాట ఏంది? వారిని కూర్చుండబెట్టని చెప్పి ఆయన చేతులు ఎత్తి వారిని ఆశీర్వదించి వారికి ఇచ్చారంట. ఒక గొప్ప అద్భుతం. 5 రొట్టెలు 2 చేపలు. ఆ రోజు దాదాపు 5,000 మంది పురుషులు తినగలిగితే స్త్రీలు పిల్లలు దాదాపుగా ఒక 10 నుంచి 12,000 మందికి పైగా భోజనం చేశారని వేద పండితులు అంటారు, చరిత్రకారు. ఇంకా 12 గంపలు వాళ్ళు ఎత్తినట్టుగా చూస్తున్నా ఆ ముక్కలను పోగు చేశారు. ఆయన క్రియారూపకంలో వారి ఆకలి తీర్చారు. ఆత్మీయ ఆహారమే కాదు, క్రియారూపకమైన ఆహారం కూడా ఆయన వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కేవలం క్షమాపణ గురించి మాట్లాడి ఆయన క్షమాపణ గూర్చి మాట్లాడి చేయకపోయి ఉన్నట్టే, క్షమించకపోయి ఉన్నట్టే దాని అర్థం లేదు. మీ శత్రువుని క్షమించండి అని చెప్పిన మాటని ఆయన సిలువలో మొదటి మాట పలుకుట ద్వారా ఆయన క్రియారూపకములు దాన్ని చూపించగలిగాడు. ఏమన్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించు. నన్ను చంపుతున్నటువంటి వారిని క్షమించిన ప్రభువు. ఆయన బోధ కూడా అదే చెప్తుంది. అందుకే ఆయన ఏమి బోధించాడో అదే పాటించాడు. గాంధీ గారు ఒకనొక సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఐ లవ్ క్రిస్టియానిటీ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. ఐ లవ్ క్రిస్టియానిటీ, క్రైస్తవం అంటే నాకు చాలా ఇష్టం, బట్ ఐ హేట్ క్రిస్టియన్స్. ఎందుకు అలా అన్నావు అంటే ఆయన అన్నాడు, క్రైస్తవులు బోధించేవారే పాటించేవారు కాదు. యేసు ప్రభువుని గురించి వారు ఎంతో గొప్పగా చెప్తారు. నిజంగా అంత గొప్పగా ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళైతే ఆయన మాటలను వారు పాటించే వారితో కూడా ఉండాలి. అని వారిలో అలాంటి క్రియారూపకమైన జీవితం లేదు అన్నాడు. ఎందుకంటే he has so many experiences
ఇది క్రిస్టియన్ ఫెలో వర్కర్స్. తనతో పనిచేస్తున్నటువంటి అనేక క్రైస్తవులైనటువంటి వారితో ఆయనకున్నటువంటి అనుభవాల దృష్ట్యా ఆయన చెప్పాడు, క్రైస్తవులుగా ప్రేమ లేని జీవితం కలిగినటువంటి వారు అంటూ వారు క్రియల్లో వారి యొక్క ప్రభువును చూపించడం లేదన్నట్టు మాటని ఆయన ఎన్నో పర్యాయాలు ఎత్తు చూపాడు. సో అందుకే అంటాను, మీరు మీ బోధలో ఉదాహరణగా ఎగ్జాంపుల్గా మీరు ఉండాలి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. మూడవది, జీసస్ టీచింగ్ వాస్ మోటివేటెడ్ బై కంపాషన్. యేసు ప్రభు యొక్క బోధ ఎలా ఉండింది అంటే అది కంపాషన్, అంటే అది కనికరముతో కూడినదిగా ఉండింది. కనికరముతో కూడినదిగా. మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం, యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగెను. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున, గొర్రెల వలె. కాపరి లేకపోతే గొర్రెలు ఏమైపోతాయండి? చెదిరిపోతాయి. కానీ ఆయన అలాంటి స్థితిలో వారి పట్ల కనికరమును చూపినటువంటి వాడు. మన చర్చిలోనే ఒక టీచర్ ఉన్నాడు, నా పేరు చెప్పను. ఒకనొక స్కూల్లో ఆయన పోస్టింగ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆయన చూపడినటువంటి పోస్టింగ్ వేరే స్కూల్. ఆయన్ని ఒక రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్కి పంపించారు. స్కూల్లో బిల్డింగ్ లేదు. ఒక చెట్టు కింద తాత్కాలిక షెడ్ వేసి అక్కడ ఆయన పిల్లలకి బోధ చేస్తున్నాడు. వర్షం వస్తే కూర్చోడానికి స్థలం ఉండదు. ఆయన కూర్చోడానికి ఒక కుర్చీ లేదు, బెంచ్ లేదు. నేను ఎందుకయ్యా అట్లాంటి చోట పనిచేయడం? నువ్వు పోయి నీ పై అధికారులను అడిగి నువ్వు ఒక మంచి స్కూల్కి వెళ్ళొచ్చు కదా అంటే నాతో చెప్పిన మాట, ఆ ఫొటోస్ అన్ని నేను చూస్తూ చాలా బాధపడిపోయి అన్నా, ఇంత హ్యూమిలియేషన్ ఎందుకు నీకు? అంత దూరం ప్రయాణం చేసి ఎవరు పోని ఆ స్కూల్కే నువ్వు ఎందుకు పోయి ఎందుకు నువ్వు కష్టపడ్డావు? నువ్వు వీలైతే ఎక్కడైనా టౌన్కి దగ్గరకు ఉన్న స్కూల్ని నువ్వు అడిగి తీసుకోవచ్చు కదా అంటే ఆయన చెప్పాడు, బాబు నేనే వెళ్ళకపోతే ఇలా ఎవ్వరూ పోరు బాబాడికి, ఎవరు పోరు. సో వాళ్ళ యొక్క బ్రతుకుల్ని చూసినప్పుడు, జీవితాలను చూసినప్పుడు అలా వాడిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. సో అందుకే ఎంత కష్టమైనా నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాను. నిజంగా ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎంత డెడికేషన్! ఈ డెడికేషన్ ఒక క్రైస్తవ ఉపాధ్యాయులు మాత్రమే చూడగలం. బికాస్ ఈజ్ ఎ క్రిస్టియన్, హీ డోంట్ వాంట్ టు లీవ్ దెమ్ అలోన్. ఆయన పోకపోతే స్కూల్ మూతపడుతుంది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు పాడైపోతుంది. ఎలాగైనా నేను నడిపించాలి, వాళ్ళని చక్కగా బోధ చేయాలంటూ ఆయన కష్టపడడం నేను చూశాను. ఎస్, వీ ఆల్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ కంపాషనేట్ హార్ట్. మనందరికీ ఇలాంటి కనికరముతో కూడిన హృదయం ఎంతైనా అవసరం. బీయింగ్ ఏ టీచర్, యూ మస్ట్ హ్యావ్ దిస్ కంపాషనేట్ హార్ట్. పిల్లల అవసరతలు గుర్తించండి. చాలా సందర్భాల్లో మనము పిల్లల్ని గర్పిస్తుంటాం, లేటుగా ఎత్తుకొచ్చామని లేదా ఇంకోటి వాళ్ళు బుక్స్ మెయింటైన్ చేయనప్పుడు లేదా డ్రెస్ యూనిఫామ్ వేసుకుంటున్నప్పుడు వాళ్ళు గర్పిస్తూ కొడుతుంటాం. డోంట్ డూ దట్. వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ అవసరతలు ఏంటో చూడండి. ఒకవేళ నిజంగా వారు నిస్సహాయ స్థితిలో ఉంటే టు హెల్ప్ దెమ్, వాళ్ళకి సహాయపడండి. ఎందుకంటే యూ మస్ట్ హ్యావ్ ద క్రైస్ట్ హార్ట్. నాలుగవది, జీసస్ టీచింగ్ correspondence with the ability of his listeners to comprehend. ఎవరైతే వింటున్నారో తన యొక్క బోధ వింటున్నటువంటి వారు చక్కగా అవగాహన చేసుకునే రీతిగా ఆయన వారికి బోధిస్తూ పోయాడు. ఆయన యొక్క బోధ వారి తలపైకి పోవడంలా, ఆయన బోధ వారి మెదల్లోకి చేరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సులువుగా గ్రహించేలాగా
ఆయన వారికి ఎన్నో రీతులుగా ఉపమానాల ద్వారా, ఉదాహరణల ద్వారా ఆయన వాక్యమును బోధిస్తూ పోయాడు. కొండ మీద ప్రసంగంలో మీరు చూడండి, వారికి గొప్ప సత్యాలు నేర్పడానికి ఆయన వారి చుట్టూ ఉన్నటువంటి మరి వస్తువులను, పరిస్థితులను ఇతివృత్తంగా చేసుకొని వారికి బోధించాడు. అందులో ఉప్పు కదా, వారు ఇన్ టచ్లో ఉండే దాంట్లోనే ఆహార పదార్థాల్లో ఉప్పు యొక్క అవసరం ఎంతో తెలుసు. వాళ్ళు సులువుగా అర్థం చేసుకోవాలంటే ఉప్పు రుచి కోల్పోతే కూరలు ఏం మాత్రం పనికి రావు అంటూ మీరు ఉప్పు వలె ఉండాలని చెప్పాడు కదా. నిజమేనా? ఆయన వాడిన పదాలు లేదా ఉపమానాలు చూద్దాం. ఉప్పు కావచ్చు, నీరు కావచ్చు, క్యాండిల్ కావచ్చు, లేకపోతే ఇంకా చెప్పాలంటే పిండి కావచ్చు, ఎన్నో 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 ఉపమానాలు. వారి చుట్టూ ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితులను అన్వయిస్తూ, వారికి తెలిసిన వస్తువులనే ఉదహరిస్తూ వారికి దేవుని రాజ్యాన్ని బోధించారు. ఆవగింజ కదా ఆయన వాడినటువంటి పదం, ఆవగింజ. వాళ్ళు తెలుసు అది ఆవగింజ ఎంత ఉంటుంది, మామిడికాయ సైజ్ ఉంటుందా, తాలింపులో అవి పడితే ఎట్టుంటాయి. ఆవగింజ మామిడికాయ సైజ్ అంతా ఆవగింజలకి నాకు తాలింపు వేస్తే ఎట్టుంటుంది. కూర కంటే ఎవరు సంగతి ఊరి మీద ఎక్కువైనట్టు కూరల కంటే కూడా ఆవాలు ఎక్కువైతాయి. ఎంత ఉంటుంది అది, ఎంత ఉంటుంది ఆవగింజ? చాలా చిన్నది కదా, చాలా చిన్నది. బట్ ఇట్ టీచర్స్ గ్రేట్ మీనింగ్. చాలా గొప్ప సత్యాన్ని బోధించింది. ఏనాడు ఏసయ్య, మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని. సో హీ ఈస్ టీచింగ్. అనేక బోధ, ఎన్నో ఉదాహరణలు, సమకాలీన పరిస్థితులు, వస్తువులు ఉపయోగించి ఆయన బోధిస్తూ పోయాడు. యేసు ప్రభు వారి యొక్క బోధన విధానం. నౌ వీ హ్యావ్ టీచింగ్ మెథడ్స్. మనకున్న టీచింగ్ మెథడ్స్ ఏంటో టీచర్స్ చెప్తారా? నేను మిమ్మల్ని ప్రశ్నించిన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వీ హ్యావ్ సో మెనీ టీచింగ్ మెథడ్స్ కదా, నిజమేనా? టీచింగ్ మెథడ్స్ని అనుసరించి మనము విద్యార్థులకు విద్యా బోధన చేస్తూ ఉంటాం. ఆ టీచింగ్ మెథడ్స్ ఈరోజు అదొక సబ్జెక్ట్. బీడీ ట్రైనింగ్లో ఉన్నటువంటి వారికి మరి టీచింగ్ మెథడ్స్ని ఒక సబ్జెక్ట్గా బోధిస్తున్నారు. ఏ మెథడ్ ద్వారా ఏ సబ్జెక్ట్ని ఎలా బోధించవచ్చో టెక్నిక్స్ని మరి వాళ్ళకి నేర్పిస్తున్నారు. యేసు ప్రభు ఏ యూనివర్సిటీకి పోలే, ఎక్కడ చదువుకోలే, బట్ హీ యూస్డ్ మెనీ టెక్నిక్స్ టు టీచ్ హిస్ ఆడియన్స్. తన బోధ వింటున్నటువంటి వారికి అనేకులకు అర్థమయ్యే రాక ఆయన అనేకమైన మెథడ్స్ని వాడాడు. క్వశ్చనింగ్ మెథడ్ ఎవరు కనిపెట్టారు? ఎవరు ఆద్యులు తెలుసా? టీచర్స్ మర్చిపోయినారా? ఎవరు ఈ క్వశ్చన్ మెథడ్కి ఆద్యుడు అంటే సోక్రటీస్. ఎవరు? సోక్రటీస్ని ఈ క్వశ్చన్ మెథడ్కి ఆద్యుడు అని ఈరోజు నేర్చుకుంటున్నా. నీకు తెలుసా సోక్రటీస్ కంటే ముందే యేసు ప్రభు వారు ఈ మెథడ్ని వాడాడని? బైబిల్లో మీకు చూడండి. యేసు ప్రభు కైసరియా ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులను పిలిచి అంటున్నాడు, ఇతకు ప్రజలు మనిషి కుమారుని గురించి ఏమనుకుంటున్నారు? దెన్ దే బిగిన్ టు స్పీక్. నువ్వు ఇట్లా అట్లా మనిషి కుమారుడు ఇలాగా అలాగా అంటూ చెప్తున్నారు. ఇతకు ప్రజలు నన్ను ఏమనుకుంటున్నారంటే అని చెప్తున్నాడు. యేసు ప్రభు అడుగుతారు, మీరేమనుకుంటున్నారు? చూడండి, ద వే హీ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. క్వశ్చనింగ్ మెథడ్. వాళ్ళని ప్రశ్నిస్తూ వారి ద్వారా సమాధానాలు రాబట్టుతూ వారిలో ఒక జిజ్ఞాసను పెంచడం అన్నది మనం చూస్తున్నాం. రెండవది లెక్చర్ మెథడ్. ఈ లెక్చర్ మెథడ్లో యేసు ప్రభు వారు వాడినటువంటి ఉపమానాలు లేకపోతే షార్ట్ స్టోరీస్ మీరు చూడండి. అన్యాయస్తుడైన అధిపతి గురించి మాట్లాడటానికి ఆయన ఒక కథ చెప్పాడు. నీ దేవుడు అన్యాయస్తుడు కాదు అని చెప్పడానికి ఆయన ఒక కథ చెప్పాడు. ఏం కథ అది? ఒక విధవరాలు వెళ్ళి యేసు ఆ ఊర్లో ఉన్న అన్యాయస్తుడు అధిపతి మాటికి ఆవిడ అంటుందంట, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చండి. ఆయన విసిగిపోయి అనుకున్నాడంట, ఈమె నా దగ్గర రాకూడదంటే ఏం చేయాలా?
ఈమె న్యాయం తీర్చి పంపితే బాగుంటుందని చెప్పి ఆయన ఆవిడ న్యాయం చేసి పంపాడంట. ఆయన కూర్చి రావడం మాట ఏమిటంటే ఆయన అన్యాయస్తుడైన అధికారి, లంచం లేదే ఫేవర్ చేయని పరిస్థితి అది. కానీ మాటి మాటికి వెళ్ళి గోజాడితే ఆయన అనుకున్నాడు, ఈవిడ నన్ను విసగించకూడదు అనుకుంటే ఈవిడకి న్యాయం చేయాలి. అన్యాయం చేసిన అనుకో రేపు మళ్ళీ వస్తుంది, రేపు మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చుంది. సో రాకూడదు అనుకుంటే ఏం చేయాలా? న్యాయం తీర్చాం. మీరు అన్యాయస్తులండి, మీరే ఇట్లా చేస్తే పరలోక తండ్రి న్యాయవంతుడైన దేవుడు మీరు అడుగు వాటిని ఆయన అనుగ్రహించడా అంటాడు ఆయన. There are so many illustrations. యేసు ప్రభు యొక్క బోధలో ఎన్నో ఆయన ఉదాహరణలు ఆయన వాడాడు. ఎందుకంటే ప్రజలు ఈజీగా నేర్చుకోవాలి. He was engaged in discussion method. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు పిల్లలతో మీరు ఇంటరాక్ట్ అయ్యారా, డిస్కషన్ చేశారా? సో ఇట్ ఈస్ బెటర్ టు డిస్కస్ విత్ దెమ్. ఏదో వాళ్ళకి డిక్టేట్ చేసి వెళ్ళడం కాదు. సిట్ విత్ దెమ్ అండ్ హ్యావ్ ఎ డిస్కషన్ విత్ దెమ్. వాళ్ళలో జిజ్ఞాస రేకెత్తించేలాగా యు మస్ట్ ఇంటరాక్ట్ విత్ దెమ్. యేసు ప్రభు చేశాడు. నేను ఇందాక చెప్పాను, 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు తల్లిదండ్రులతో పండుగను ఆచరించడానికి. రిటర్న్లో ఆయన అక్కడే మిగిలిపోయాడు. తల్లిదండ్రులు ప్రయాణం చేస్తూ పోతున్నారు, అక్కడే ఉన్నాడనుకున్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? శాస్త్రుల పరిశీలన మధ్యలో కూర్చొని ఆయన తర్కించుచు వచ్చాను. ఆయన తర్కము లేదా ఆయన ద వే హీ డీలింగ్ విత్ ద సబ్జెక్ట్, ఆ డిస్కషన్ మెథడ్ ని చూసినప్పుడు ఈడు చిన్న పిల్లోడు వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని పెద్ద పెద్ద శాస్త్రులు పరిచయలే ఆశ్చర్యపోయారు. సో యూ మస్ట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ మెథడ్. ఐదవది హీ వాస్ యూజ్డ్ ఎగ్జాంపుల్ మెథడ్. ఆయన తన జీవితంనే ఒక ఉదాహరణగా ఆయన వారికి ఆవిష్కరించారు. ఎగ్జాంపులరీ మెథడ్, ఉదాహరణ, ఉదాహరించి చెప్పటం. ఎవరి ఉదాహరణ అక్కర్లేదు, ఆయన తన జీవితానికి ఎగ్జాంపుల్గా ఉంటాడు. పౌలు తన జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా వాడాడు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఈరోజు నా మాట చెప్పగలవా? పిల్లలు నాలాగా మీరు ఉండాలరా అని మీరు చెప్పగలరా? చెప్పగలగాల? మనము మన బలహీనతలు విద్యార్థులు ఎదుట బయట పెడితే వారు మనల్ని పోలి ఎలా జీవించగలరు? ఎలా వారు బంగారు భవిష్యత్తును పొందగలరు? సో యూ మస్ట్ బి అన్ ఎగ్జాంపుల్ టు యువర్ స్టూడెంట్స్. మీ టీచర్గా మీ పిల్లలకు మీరు ఉదాహరణగా ఉండాలి. చివరిది నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు వారు బోధించే క్రమంలో వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆయన వదులుకోలేదు. జీసస్ taught as he had an opportunity. తనకు వచ్చే ఏ అవకాశం కూడా ఆయన వదులుకోలేదు. బైబిల్లో మీరు చూస్తే సినగోగులో అవకాశం వచ్చిందా? ఒకరోజు వాక్యం చెప్పడానికి, ఆ వాక్యం చదవడానికి ఆయనకు అవకాశం ఇచ్చారంట. సినగోగులో వెళ్ళగానే ఆయన వాక్యం చదవమని యెషయా గ్రంథపు చుట్ట ఆయన చేతిలో పెడితే ఆయన దాన్ని విప్పి ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికంటూ ఆయన అది చదివి ఈ మాటలు ఈరోజు మీ వినికిలో నెరవేరింది అన్నాడు. ఒక ఆశ్చర్యం. సీ ద వే హీ ఎక్స్పోజ్డ్ విత్ ద పీపుల్. ప్రజల ఎదురు తను తాను బహిర్గతపరుచుకున్న తీరు. ఆయన సినిగోగులు పోగానే, అయ్యా 2 నిమిషాలు మీరు కూర్చోండి, నేను మాట్లాడాలా, నేను చెప్పాలా, నేను ఎవరినో, నా కథ ఏందో 10 సార్లు మనం చేస్తాం అట్లా కదా. ఎవరైనా పొరపాటున ఎవరు సార్లు మీరంటే నా గురించి నీకు తెలియదా, నా గురించి ఎందుకు నీకు, ఇద్దరు కూర్చో చెప్తా, నేనేందో నేను గొప్ప ఉన్నాం మన గురించి అడిగి చెప్పుకోవడం కాదు. నీ లైఫ్ ఎట్లా ఉండాలి? అవకాశం వచ్చిందా వినియోగించుకో. యేసు అలాగే సిలువకుల అధికారులను కూర్చోబెట్టి తను ఎవరో ఇంట్రొడక్షన్ చేసుకోలే. అవకాశం వచ్చింది, ఆ వాక్య భాగం చదివాడు, తన పని ఏంటో ప్రజలకు బహిర్గతపరచలేక
నుంచి వెళ్ళిపోయాడు. ప్రతి దినము దేవాలయములో ఆయన కూడుకుంటూ, లూకా సువార్త 19:17 ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ అనేక మంది వస్తారు. సో అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే పరిశీలి ఇంట సీమోనిట కూర్చొని ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఎస్, గాడ్ యూస్ దట్ ఇన్సిడెంట్ టు టీచ్ దెమ్. విస్తారమైన ఆమె పాపములు క్షమించబడ్డాయని చెప్తున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆయన వచ్చిన గొప్ప స్థానం జనసమూహంతో మాట్లాడాలంటే ఆ పరిస్థితులు సరిపోవని చెప్పి ఆయన సీమోనుదైనటువంటి పేతురుది దోణి తీసుకొని దోణిని లోపలకు నడిపించని చెప్పి అక్కడ కూర్చొని అక్కడి నుండి వారికి వాక్యం బోధించాడు. సో గాడ్ యూటిలైజ్ ద బోట్ టు టీచ్ ద క్రౌడ్ మల్టిట్యూడ్స్. జనసమూహాల్లో ఉన్నప్పుడు ఆయన వారికి అనేక సంగతులు బోధిస్తూ పోయాడు. అలసిపోయిన ఒంటరిగా ఉన్నానా, ఎప్పుడన్నా కాస్త బ్రష్ తీసుకుందామని అనుకున్నాడా? సుకారాయణ బాబు దగ్గర ఆయన ఒంటరిగా కూర్చుంటే ప్రాణ వచ్చింది నీళ్లు చేరుకోవడానికి. ఒక్కదానికి నేనేం బోధిస్తా అని కూర్చున్నాడా? ఏమన్నాడు? ఆవిడతో ఇంటరాక్ట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ హీ రివీల్ ఫైనలీ హూ హీ ఈజ్ అని ఎవరో ఆయన బయలుపరుచుకున్నాడు. ఆవిడ ఆ సత్యం తెలుసుకొని సర్పేందులే ఈ నువ్వేం వ్యవసాయం నమ్ముతున్న ప్రభా అని అక్కడితో ఊరుకునిందా? ఆవిడ గ్రామంలోకి వెళ్ళింది. నేను చేసినవని చెప్పిన మనిషిని మీరు చూడండి, రండి ఏంటి తీసుకొచ్చింది. వారు యేసును తమ గ్రామంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఆయనతో కొన్ని సందర్భపడి గంటలు గడిపారు. అలా గడిపినప్పుడు చూడండి, యేసు ప్రభు వారు బోధ వాళ్ళందరూ విని వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? అమ్మా, నువ్వు చెప్పావని మేము నమ్మడమైన మెస్సయ్యని మా మటుకు మేమే విని తెలుసుకున్నాము. ఈయన నిజంగా కరెక్షన్. ఒక్కటే కదా ఈవిడతో ఎందుకులే మాట్లాడమని ఆయన విడిచిపెట్టలే. బట్ హీ ఇంటరాక్ట్ విత్ దెమ్. ఆవిడతో మాట్లాడాడు. ఒక్క పిల్లోనికి నేనేది పాఠం చెప్పేది అని అనుకోవద్దు. ఎస్, నువ్వు ఒక్కడికైనా పాఠం చెప్పాల్సిందే, 100 మందికైనా అదే పాఠము చెప్పాల్సిందే. నువ్వు ఒక్కడిని వాడిని నిర్లక్ష్యం చేస్తే వాడు ఎందుకు పనికిరాని వాడైతాడు. కానీ ఒక్కడికైనా బోధిస్తే వాడే రేపు 100 మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తాడు. సో డోంట్ సీ ద నంబర్. చాలామంది టీచర్స్ అంటారు, బాబు నా క్లాస్లో 5 మందే విద్యార్థులు, బాబు నా స్కూల్లో ఇంతమంది విద్యార్థులు. డోంట్ డూ దాట్. డోంట్ బి డిస్కరేజ్. ఎంతమంది అన్నది చూడొద్దు. ఆ కొద్ది నెంబరే దేవుడు మీకు ఇచ్చిన భాగ్యమని భావించి వారికి బోధ చేయి. తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపు. సో ఈరోజు మనం నేర్చుకున్నాం, యేసు మన పరమ గురువు. మరి నువ్వు ఆయన పరమ గురువు అయితే నీ గురువుగా నువ్వు ఆయన అంగీకరించి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన వల్ల నీవున్న చోట విద్యా బోధన కొనసాగించు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమె ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కటి వర్తమానం కొరకై కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నారు. మీరు మా పరమ గురువు అని మీరు మాకు బోధించారు. నీకే స్తోత్రము. అవును ప్రభా, మీరు అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఎలా ఉండగలిగారో మేము వాక్యం ద్వారా చూస్తున్నాం. అదే రీతిగా మేము కూడా మా విద్యార్థుల పట్ల బాధ్యతతో మసులుకోవడానికి కృప చూపండి. ఈ వాక్యము మా హృదయాల్లో ఫలించినట్లు మీ దీవెన దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము.